శక్తిపీఠాలు అంటే విశ్వశక్తి పవిత్ర స్థలాలు. వీటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. హిందూ గ్రంథాల ప్రకారం శివుని భార్య సతీదేవి ఒక యజ్ఞంలో తనను తాను అగ్నికి అర్పించుకొని తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. దీంతో అసంతృప్తి చెందిన శివుడు సతీ శరీరాన్ని పట్టుకొని దుఃఖంతో నృత్యం చేస్తాడు. సతీ శరీరం శివుని చేతుల్లో ఉన్నంతవరకు శివుని కోపం, దుఃఖం చల్లారవని, ప్రపంచం ఇబ్బందుల్లో పడుతుందని గ్రహించిన దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరకు వెళ్లి వేడుకుంటారు. విష్ణువు ఆమె శరీరాన్ని కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని ముక్కలుగా నరికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేస్తాడు. ఆ విధంగా సతీ శరీరంలోని వివిధ భాగాలు పడిన ప్రదేశాలన్నీ ఇప్పుడు శక్తిపీఠాలుగా మారాయి. శక్తీదేవి భక్తితో తన వద్దకు వచ్చేవారి కోరికలను తీర్చే పవిత్ర స్థలాలుగా వెలిశాయి. హిందూ సంప్రదాయంలోని వివిధ గ్రంథాలు, పురాణాల ప్రకారం భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో ఈ శక్తిపీఠాలు ఉన్నాయని చెబుతారు. ఆది గురువు శ్రీ శంకరాచార్యులు రచించిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో 18 శక్తిపీఠాలను అందంగా వివరించారు. 1. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మన్ ఆలయం మొదటి శక్తిపీఠం. దీనిని కంచి కామకోటి పీఠం అని కూడా అంటారు. సతీదేవి కన్నులు ఈ ప్రాంతంలోనే పడ్డాయని, కామాక్షీదేవి ఈ ప్రదేశంలోనే నివసిస్తుందని చెబుతారు. ఇక్కడి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, కామాక్షీదేవి సాధారణంగా నిలబడే భంగిమలో కాకుండా గంభీరమైన, ప్రశాంతమైన యోగ భంగిమలో కూర్చొని కనిపిస్తోంది. పార్వతీ అవతారమైన కామాక్షి హిందువులలో ప్రసిద్ధ దేవత అయిన కాంచీపురంలో పార్వతీదేవికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం ఇదే. 2. మైసూర్లోని చాముండి కొండలపై ఉన్న చాముండేశ్వరి ఆలయం ఒక శక్తిపీఠం. కర్ణాటక సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల కాలంలో ఈ ప్రదేశాన్ని క్రౌంచపురి అని పిలిచేవారు. అందుకే దీనిని క్రౌంచపీఠం అని కూడా పిలుస్తారు. తల్లి చాముండేశ్వరిని మైసూర్ రాజకుటుంబం దేవతగా పూజిస్తారు. ఆలయం దగ్గర రాక్షసరాజు, అతని తల్లి చేత చంపబడిన మహిషుడి విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు. చాముండి కొండలపై ఉన్న ఈ శక్తిపీఠం ప్రాంతంలో సతీదేవి వెంట్రుకలు పడ్డాయని చెబుతారు. 3. తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూరులో ఉన్న జోగులాంబ ఆలయం మరో శక్తిపీఠం. తుంగభద్ర, కృష్ణానదుల సంగమం కారణంగా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కర్నూలు నుంచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. యోగాంబ లేదా జోగులాంబ అని పిలువబడే ఈ శక్తిపీఠం స్థలంలో సతీదేవి దంతాలు పడిపోయాయని చెబుతారు. దీనిని యోగిని పీఠం అని కూడా అంటారు. 4. ఆంధ్రప్రదేశ్లోని ఉన్న శ్రీశైలంలోని భ్రమరాంబాదేవి ఆలయం ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం. ఇది 4వ శక్తిపీఠం. ఈ ప్రదేశంలో మల్లికార్జున రూపంలో శివుడికి అంకితం చేసిన ఆలయం కూడా ఉంది. ఇది 12 పవిత్ర జ్యోతిర్లింగ ప్రదేశాలలో ఒకటి. నెల్లమల్ల కొండలపై ఉన్న మల్లికార్జున, భ్రమరాంబాదేవి ఆలయాలు దక్షిణ భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తాయి. సతీదేవి మెడభాగం ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. సమిష్టిగా దీనిని భ్రమరాంబ మల్లికార్జున ఆలయమని కూడా పిలుస్తారు. 5. మహారాష్ట్ర కొల్హాపూరులోని ప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయం ఒక ప్రసిద్ధ శక్తిపీఠం. కొల్హాపూరు చేరుకున్న ప్రతి ఒక్కరూ ముందుగా సందర్శించాలనుకునే ప్రదేశం శ్రీ మహాలక్ష్మి ఆలయం. ఈ ఆలయం నగరంలోని రైల్వే, సెంట్రల్ బస్ స్టేషన్లకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్లటానికి టాక్సీలు, రిక్షాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. శ్రీపీఠం అని కూడా పిలువబడే ఈ ప్రాంతంలో సతీదేవి ఎడమచేయి పడిపోయిందని చెబుతారు. 6. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో మహూర్ఘల్లో ఉన్న మహూర్ రేణుకాదేవి ఆలయం 6వ శక్తిపీఠం. దీనిని రేణుకాపీఠం అని కూడా పిలుస్తారు. ఈ శక్తి దేవతను ఆరాధించేవారు మహారాష్ట్ర అంతటా కనిపిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. సతీదేవి ప్రధాన భాగం ఇక్కడ పడిపోయిందని చెబుతారు. రేణుకాదేవిని కుటుంబ దేవతగా కూడా పూజిస్తారు. 7. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళి ఆలయం 18 శక్తిపీఠాలలో ఒకటి. దీనిని ఉజ్జయిని పీఠం అని పిలుస్తారు. మహాకాళి దేవిని సాధారణంగా హరసిద్ధి మాత అని కూడా పిలుస్తారు. అందువల్ల ఇక్కడి ప్రజలు ఈ ఆలయాన్ని హరసిద్ధి మాత ఆలయంగా గుర్తిస్తారు. సతీదేవి నాలుక ఈ ప్రాంతంలో పడిపోయిందని చెబుతారు. 8. పుష్కరిణీ పీఠం అని పిలువబడే పురుహుతికాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. ఇక్కడ శివుడికి అంకితం చేయబడిన కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి ఈశాన్యంలో పురుహూతికాదేవి ఆలయం ఉంది.
పురుహూతికాదేవి 4 చేతులను కలిగి ఉంటుంది. ఒకసారి ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్య అందానికి ముగ్ధుడై ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని అనుకుంటాడు. ఋషులు లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంటికి వచ్చి అహల్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటాడు. ఈ విషయం విన్న ఋషులు కోపంగా ఇంద్రుడిని శపిస్తారు. దీని ప్రకారం ఇంద్రుడి వృషణాలు అదృశ్యమవుతాయి. అతని శరీరమంతటా యోనీలు మాత్రమే కనిపిస్తాయి. దీనితో బాధపడ్డ ఇంద్రుడు క్షమాపణలు చెప్పి చివరికి పురుహూతికాదేవి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. దీనితో సంతోషించిన దేవత అతనికి పూర్వ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. 9 బిరాజ లేదా గిరిజ అని పిలువబడే దుర్గాదేవి ఆలయం ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజ్పూర్లో ఉంది. జాజ్పూర్ను బిరాజ క్షేత్రం అని కూడా పిలుస్తారు. కృష్ణపక్ష అష్టమి రోజున ఈ ప్రాంతంలో దుర్గా పూజను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. దాదాపు 16 రోజులు షోడశ పూజ జరుగుతుంది. సింహధ్వజ దేవత రథాన్ని కూడా లాగుతారు. ఈ శక్తిపీఠాన్ని వడ్డాయన పీఠం అంటారు. 18 శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామ ఆలయ సముదాయం. ఇక్కడి ప్రధాన ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుడిని భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దేవిగా పూజిస్తారు. సతీదేవి నాభి ఈ ప్రాంతంలో పడిందని చెబుతారు. 11 అస్సాంలోని గౌహతిలో ప్రసిద్ధ కామాఖ్యదేవి ఆలయం శక్తిపీఠాలలో ఒకటి. కామరూప పీఠం అని కూడా పిలువబడే ఈ ప్రదేశంలో సతీదేవి యోని పడిందని చెబుతారు. 12 అలోపిమాత, లలిత అని పిలువబడే మాధవేశ్వరీ దేవత నివసించే శక్తిపీఠం పవిత్ర నగరం ప్రయాగ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రయాగ్ పీఠం అని పిలువబడే ఈ శక్తిపీఠ స్థలంలో సతీదేవి వేళ్లు పడ్డాయని చెబుతారు. 13 18 శక్తిపీఠాలలో ఒకటైన ఈ వైష్ణవ దేవత ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని జ్వాలాముఖిలో ఉంది. జ్వాలాముఖి పీఠం అని పిలువబడే ఈ ప్రాంతంలో సతీదేవి తలపడిందని చెబుతారు. 14 బీహార్లోని గయలో ఉన్న దుర్గాదేవి అవతారమైన సర్వమంగళదేవి లేదా మహాగౌరి ఆలయం మరో శక్తిపీఠం. ఈ ఆలయం గురించి పద్మపురాణం, వాయుపురాణం, అగ్నిపురాణం, ఇతర తంత్ర శాస్త్ర గ్రంథాలలో ప్రస్తావన ఉంది. గయపీఠం అని పిలువబడే ఈ ప్రదేశంలో సతీదేవి వక్షోజాలు పడ్డాయని చెబుతారు. 15 వారణాసి పీఠం అని కూడా పిలువబడే విశాలాక్షి శక్తిపీఠం 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి చెవి తమ్మెలు, కళ్ళు ఇక్కడ పడ్డాయని చెబుతారు. కాశీ లేదా వారణాసి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. 16 శృంఖలదేవి ఈ పీఠాన్ని ప్రద్యుమ్న పీఠం అని కూడా పిలుస్తారు. ఈ గొప్ప శక్తిపీఠం పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని పాండువాలో ఉంది. శృంఖలదేవికి అంకితం చేయబడిన ఈ ప్రదేశంలో సతీదేవి కడుపులో ఒక భాగం పడిపోయిందని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడ ఆలయం లేదు, ఒక మినార్ మాత్రమే కనిపిస్తోంది. 17 పురాణాల ప్రకారం సరస్వతీ పీఠంలో సతీదేవి పెదవులు పడిపోయాయని చెబుతారు. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. 18 శాంకరీ పీఠం అని పిలువబడే ఈ శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. సతీదేవి గుండెలో ఒక భాగం ఈ ప్రాంతంలో పడిందని చెబుతారు. శాంకరీదేవి ఆలయం ఒక కొండపై ఉండేదని చెబుతారు. విదేశీయుల దండయాత్రుల వల్ల ఈ ఆలయం నాశనమైనప్పటికీ ఆలయంలో అసలు దేవతా విగ్రహాన్ని ఉంచారని చెబుతారు. ఈ 18 శక్తిపీఠాలు దేశంలోని సనాతన ధర్మానికి, హిందూత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ పీఠాలను సందర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి అద్భుతమైన ఆలయాలకు భారతదేశం నెలవుగా ఉంది.